స్నాప్ క్లారిటీ లేదు కానీ చార్జ్ లేదు ఇప్పుడు నేను వచ్చి అడిగినావు అన్న, నేను చేసిందంటే చేసినా చెప్తా, లేదంటే లేదు. నేను చెయ్యలేదు మెసేజ్ అనిత, నువ్వు చచ్చిపోయినా తొట్టనిద్దా, నేను చేయలేదు అది తప్పు. మీద అడగడం నాకు ఇష్టం, అందుకని ఇక్కడ వచ్చి బరాబర్ అడుగుతున్నా. అయ్యో భయ్ నువ్వేమని చేస్తామంటే భయ్ పొరపాటు మెసేజ్ వెళ్ళిపోయిందంటే నేను చెయ్యలేదు, నేను ఎట్లా ఒప్పుకోవాలి, నాకు అర్థం కాదు, నేను చెయ్యలేదు. అదే అంటున్నా భయ్ పెళ్ళైనాక ఎందుకు పెడతాడని చెప్తే అమ్మాయి పెట్టిండు అని చెప్తుంది. లేదు నాకు చేయకపోతే ఇప్పుడు నేను కూడా ఎందుకు అడుగుతున్నా తెలుసా, అమ్మాయి నా తరపు నాకు బాగా క్లోజ్ అమ్మాయి. అంటే మనకి అచ్యుతని ఒక తెలుసు అబ్బాయి నాకు బాగా. సో మనోడు మౌని వాళ్ళ ఫ్రెండ్ అక్కన ఫ్రెండ్ కంటే మెసేజ్ చేశాడంట, నీకు స్నాప్ ఐడి ఉందా ఇది అని. సో అమ్మాయి నాకు కాల్ చేసి మాట్లాడింది, అన్న నాకు ఇట్లా నార్మల్ చార్జ్ చేస్తే నాకు ఇట్లా స్నాప్ ఐడి అడిగాడన్నా ఇది అని చెప్పేసి. సో నేను అచ్యుత్ని అడుగుదామని ఎప్పటి నుంచి అనుకున్నా. సో అచ్యుత్ వాళ్ళు లీడే ఉన్నారు, వాళ్ళు రీల్ చేస్తారు ఇక్కడ ల్యాంకో కాడికి వచ్చి. సో మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. ఈ వీడియో కూడా ఎందుకు పెడుతున్నా అంటే భయ్ తెలియాలి కదా, మళ్ళీ ఎందుకంటే ఎవడుతున్నావు మళ్ళీ నేనేం తప్పు మాట్లాడిన అనుకో, అది అడుగుదామని. ఎందుకంటే అమ్మాయి బాధపడుతుంది, మనోడు పెళ్ళి అయిపోయింది కదా ఎందుకు ఇవన్నీ అని. ఇప్పుడు వైఫ్ ముందు అడిగితే మంచిగా ఉంటుందా? కానీ అలా వైఫ్ ఉంది కదా గొడవ ఆడుతుంది అలా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇద్దరి మధ్యలో పెట్టినట్టు అనిపిస్తుంది. నార్మల్ అడుగుతాం భయ్ నువ్వు చేసినావు లేదా అని. ఇప్పుడు వైఫ్ ముందు అడిగితే ఏదైనా ఇప్పుడు వైఫ్ ముంగట అడుగుతాము, సరే లేదు అంటాడు. సింగిల్ ఉంటే ఏం కాదు భయ్, లైట్ తీసుకుంటుండే. సింగిల్ ఉంటే అడుగుతుండే, వైఫ్ పెట్టుకుని అట్లా మెసేజ్ చేసి తప్పు కాదు. మనోడు అడుగుతాం, గొడవ ఎంత అవుతుందేమో ఆలోచించి చూడు వాళ్ళు ఎట్లా దిగుతున్నారు కరెక్టే. కానీ ఇప్పుడు మళ్ళీ కనబడుతుందా అసలు అడుగు. రీల్ చేస్తారు ఎట్లుంటో తెలుసా అచ్యుత్ ఏం చేస్తాడు? కానీ మనోడి పద్ధతి బాగాలేదా? ఏం చేస్తా అడిగితే బెటరే క్లారిటీగా. ఏమైంది నువ్వు వాళ్ళ ఫ్రెండ్కి ఏమో మెసేజ్ చేస్తామంట కదా. ఎవరు? నువ్వే. నేను స్నాప్ ఐడి ఉందా ఇది ఇది అని చెప్పి మెసేజ్ చేస్తావు అన్నట్లు. ఎవరికి పెళ్ళి అయిపోయిందన్న. ఇప్పుడు మనోడి మీద ఇప్పుడు పెళ్ళైన వాళ్ళ మధ్య ఎందుకు పుల్లలు పెడతా? అమ్మాయి అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆమె దగ్గర ఉంటది. అదే అది నువ్వు ఎప్పుడు మెసేజ్ చేసావు అంటే అది ఇన్స్టాగ్రామ్ కాదు, స్నాప్ లో మెసేజ్ చేసినావు అంట. ఆమె నాకు స్నాప్ ఇన్స్టాగ్రామా? స్నాప్ లో మిడ్ నైట్ ఫోన్ చేసి ఆమె చెప్తుంది ఒక అబ్బాయి. స్నాప్ అంటే మనోడేనా? అయ్యా దాంట్లో స్నాప్ ఇన్స్టాల్ ఉండదు. నేను స్టోరేజ్ నా ఐఫోన్ కదా, స్టోరేజ్ వల్ల స్నాప్ అన్ఇన్స్టాల్ చేసుకుంటాను. ఇప్పుడు నేను అబద్ధం వాడుతున్నా అన్నా, పక్కన ఉంది కదా తను అడగండి, నేను ఇప్పుడు వాడతాను స్నాప్ ఎక్క. అట్లా కాదు బాబు. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు ఇది అవి కూడా 1 వీక్ అవుతుంది. సో మన ప్రమోషన్కి వచ్చినప్పుడు అడుగుదాం అనుకుని మర్చిపోయినా. ఆ రోజు రాలే ప్రమోషన్కి, ఆ రోజు అడుగుదాం అనుకుని మర్చిపోయినా. అయితే అమ్మాయి ఏమంటుందంటే ఇట్లా అచ్యుత్ నీకు తెలుసా అంటే నువ్వు ఫాలో అవుతున్నావు కదా అన్న అన్నది. ఏ అచ్యుత్ అని చెప్పి చూస్తే మనోడు అంటే అవును అన్నాడు. ఆయన వచ్చి చార్జ్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్ స్నాప్ క్లారిటీ లేదు కానీ చార్జ్ చేస్తాడు. లేదు అట్లాంటి ఏం జరిగి ఉండే అన్ని ఏమైనా మిస్టేక్ అయింది. ఒకసారి నువ్వు ఫోన్ చేసి అడుగుగా, ఒకసారి ఫోన్ చేసి ఫోన్ చేయ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడు. అట్లా కాదు బయట ఇప్పుడు నా సైడ్ ఇప్పుడు నాకు తెలుసు కదా. ఇప్పుడు అమ్మాయి నన్ను అప్రోచ్ అయింది కదా, మంచి చెడు ఏమైనా అయింది అనుకో నా మీద పడుతుంది మళ్ళీ. అన్న నేను అట్లాంటి పనులు అసలు చేయలేదు. నేను ఎందుకంటే నాకు పెళ్ళైనాక నేను ఎందుకన్నా ఇట్లాంటివి పెట్టుకుంటా, నాకు పెళ్ళి అయింది కదా. అది కరెక్ట్. నేను అదే అంటున్నా భయ్ పెళ్ళైనాక ఎందుకు పెడతాడని చెప్తే అమ్మాయి పెట్టిండు అని చెప్తుంది. లేదు నాకు చేయకపోతే ఇప్పుడు నేను కూడా ఎందుకు అడుగుతున్నా తెలుసా, అమ్మాయి నా తరపు నాకు బాగా క్లోజ్ అమ్మాయి. అడగద్దు నేను ఇప్పుడు నువ్వు కూడా క్లోజే. ఇప్పుడు నేను ఇట్లా రోడ్డు మీద పెట్టి అడగద్దు, నాకు కూడా అవసరం లేదు. వీడియో పెట్టి అడుగుతున్నావు చేసుకోవడం అని కాదు కానీ ఇగో పోయి వాళ్ళ ఇంట్లో కూడా నాకు మెసేజ్ చేస్తారు. చేసినావా నిజంగా ఒప్పుకో, చేస్తే చేసిన ఒప్పుకో. నేను ఎందుకు చేస్తాను ఇట్లా, నువ్వు నాకు ఇట్లా మాట్లాడుతున్నావు. ప్రూఫ్ ఉంది అంటున్నారు కదా.
చూపెట్టమని అంతా నేను చేసింది కాదా నాకు అక్కడ ఇన్స్టాగ్రామ్ సార్ స్నాప్చాట్ ఉండదు నాకు ఆడ నీకు తెలియదా ఐడి అంత మంచి అర్జిత్ నాన్న అని కూడా మెన్షన్ చేసి అనిత ప్లీజ్ నువ్వు నాకు కాదు నా సపోర్ట్ ఎలా వాళ్ళకి సపోర్ట్ ఇస్తావు అంత సపోర్ట్ నేను అట్లాంటి మెసేజ్ చేయాలి నీకు తెలుసు కదా నా ఇన్స్టాగ్రామ్ నీ కాడ ఉంటుంది నా స్నాప్చాట్ నీ కాడ ఉంటుంది నా ఫోనే నీ కాడ ఉంటుంది 24 గంటలు భయ్ ఒకటి చెప్పాలా భయ్ ఒకటి చెప్తా నువ్వు చేసినావో చేయలేవు సెకండరీ కాకపోతే అమ్మాయి కూడా ఉట్టి చెప్పచ్చు ఇప్పుడు కావాలని నేను నూతుంది నేను కూడా అచ్చుతకి ఇట్లా అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే భయ్ ఇప్పుడు రేపటి దినం బాబీ లేకుండా నేను ఒక్కడిని అడిగిన అనుకో ఏమనుకుంటుంది నేను లేకుండా అడిగిర్రా ఇది అని చెప్పి అలిగేషన్స్ వస్తుంది ఏమున్నా మొహం మీద అడగడం నాకు ఇష్టం అందుకని ఇక్కడ వచ్చి బరాబర్ అడుగుతున్నా భయ్ నువ్వు ఏమైనా చేసినావంటే భయ్ పొరపాటు మిస్ అయిపోయిందంటే నేను చెయ్యలేదు అని ఎట్లా ఒప్పుకోవాలి నాకు అర్థం కాదు నేను చేయలేదు చేయలేడు కదా ఎందుకు దీనికి ఇంత వీడియో తీసుడు ఇదంతా నువ్వు చూపెట్టాక ఫోటో కనిపిస్తుంది అన్న నువ్వు చూపెట్టాక నువ్వు చూపెట్టినాక నేను దేనికన్నా దానికన్నా నేను మొన్న ఏమో ఆమె దగ్గర పోయినప్పుడు ఆమె మాట్లాడుతూ ఇది ఎక్కువ టాపిక్ కాదు 5 నిమిషాల టాపిక్కే 5 నిమిషాలు మాట్లాడితే ఏమనంటే అచ్యుత్ ఇట్లా ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా నాకు మెసేజ్ చేశాడు ఇది అనగానే మనోడు ఎందుకు మెసేజ్ చేస్తాడు పెళ్ళి అయిపోయింది కదా అని చెప్పి నేనేమన్నా అన్నా లేదన్నా నువ్వు ఒకసారి అడుగు ఎందుకంటే బావి ఎవరికైనా మెసేజ్ చేసావా ఇన్స్టాగ్రామ్ ఒక ఇన్స్టాగ్రామ్ ఉంటుంది నా ఫోన్ ఏదే బాయ్ ఒకటి చెప్తాడు స్నాప్ ఇన్స్టాల్ చేయొచ్చు అన్ఇన్స్టాల్ చేయొచ్చు అన్ఇన్స్టాల్ చేయొచ్చు కానీ నేనే స్నాప్ ఉంచుకో నాకు అక్కడ స్టోరేజ్ ప్రాబ్లమ్ ఏమో అకౌంటే లేదు నాకు నువ్వు అన్ఇన్స్టాల్ చేసి ఉంటావు ఇప్పుడు ఎంతసేపు అన్ఇన్స్టాల్ చెప్పు బ్రో 1 minute ఆ డౌన్లోడింగ్ 1 minute ఇప్పుడు నేను వచ్చి అడిగినావు అన్న నేను చేసినంటే చేసినా చెప్తా లేదంటే లేదు నేను చేయలేదు మెసేజ్ అనిత నువ్వు చచ్చిపోయినా తొట్టనిత నేను చేయలేదు అది తప్పు అనిత నిజంగా నువ్వు చచ్చిపోయినా తొట్టే చేయలేదన్నా చేయలేదు దీని తొట్టే చెప్తున్నాను ప్లీజ్ ఇట్లా ఇవ్వకుండా అన్న మొన్న పెళ్ళైంది అన్న నాకు అరే బాయ్ మీ ఇద్దరి మధ్య నేను పుల్లలు పెట్టా బాయ్ అన్న ఇప్పుడు పుల్లలు పెట్టినట్టు కాదు పెద్ద పంచాయతీ ఇంటి వైఫ్ కాబట్టి మీ వైఫ్ ముందు అడుగుతున్నాను నేను అన్న చేసావా తప్పు కాదేపు ఇగో మీరు ఇంటికి పోయినా ఎంత పెద్ద పంచాయతీ ఉంటుంది మీకు తెలియదు ఇప్పుడు అందుకే నేను ఏమన్నా అడగకపోతే రేపు మనకు ప్రమోషన్లు ఇస్తాడు మనం మాట్లాడతాం బాబీతో కూడా మాట్లాడతాం రేపటి దినం అమ్మాయి నాకు తెలుసు ఇప్పుడు రేపటి దినం పెద్ద పంచాయతీ అయింది అనుకో నాకు అజ్జు తెలుసు అంటే అమ్మాయి అప్పుడు బాబీ నన్ను అజ్జు నీకు అమ్మాయి తెలుసు అంటే కదా ఇట్లా గొడవలు అయిపోయినాయి ఏంటి అని మన ఆవిరికి వస్తుంది స్టోరీ ఎవరి వరకు వస్తుంది ఆవిరి ఆగిపోతుంది అదే ఇక్కడ కట్ చేసి కానీ ఒక మాట ఫోన్ చేసి అడుగుతున్నా నేను కాదన్నా క్లారిటీ ఇచ్చున్నాను బ్రో అమ్మకి షిఫ్ట్ యాక్చువల్లీ అమ్మ నర్సింగ్ షిఫ్ట్ అమ్మ ఆమె ఇప్పుడు జాబ్ చేస్తుంది నేను ఇడికి రాకముందే ఫోన్ చేశా నేను వెళ్తున్నా ఇక్కడ చూసా ఫోన్ చేయన్నా ఎత్తుతలేదు సరే మనం అడుగుదాం నిజమా బదం తెలియదు ఇప్పుడు నేను కూడా క్లారిటీగా నువ్వు చేస్తావు అనిలే బట్ చేసావా అని అడుగుతున్నా అన్న చేయకముందు అట్లా అడుగుతున్నారు కదా మీరు నేను అసలు చేసింది ఆ వ్యక్తినే కాదు నేను అట్లాంటి వ్యక్తినే కాదు ఒకవేళ ఆమె ఫోన్ ఎత్తి ప్రూఫ్లు పంపిస్తే అప్పుడు ఏం చేస్తావు చేయలేదు వేరే అమ్మాయిలకి ఏదున్నా కూడా ప్రమోషన్స్ కోసం అడిగిండు తప్ప పర్సనల్ గా అయితే వాళ్ళకి మెసేజ్ చేసినదైతే ఇప్పటి వరకు చేయలేదు అట్లాంటివి ఉండే అన్న అసలు నా అకౌంట్ నా ఇన్స్టాగ్రామ్ కూడా ఇస్తే కూడా నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఎంత మంది ఉంటారు నార్మల్ గా బ్యాడ్ గా చేస్తలేము ఆమె అట్లా వచ్చి చెప్పింది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను లేదు నేనైతే కాదు అమ్మాయి మన పరిచయంగా మంచి చెడు ఏమైనా అయిందనుకో రేపు మన మీద పడుతుంది సో నేను మంచిగా ఏదో తెలియదు కదా మనకి ఫ్లోలా ఇప్పుడు ఆ అమ్మాయికి మెసేజ్ చేసినా లేదు తెలియదు రేపటి అట్లా చెయ్యాడు నువ్వు చూసావు బాబీ కానీ మనకు తెలుసు కదా ఏమైతుంది పంచాయతీ అమ్మాయితో మెసేజ్ చేసి ఉంటాడు కదా ఇప్పుడు నువ్వు పక్కన బాబీ అమ్మాయి కూడా కిందకి అబద్ధం మాడతాయి ఇప్పుడు నేను కూడా వచ్చి ఇట్లా మాట్లాడా కదా మంచి వచ్చాడు ఇవాళ నువ్వు చేసినావు లేదు తెలియదు నెక్స్ట్ టైం చేస్తే చేయకు చేయలేదా నా